21 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అది ఎలా వచ్చింది అనుకుంటారు అందరూ? ఏ ఐవీఎఫ్ల ద్వారా వచ్చి ఉంటుంది, ఏదో ఆపరేషన్లు చేసి వచ్చి ఉంటుంది, లేదా ఏదో ప్రొసీజర్లు చేసి ఉంటారు వచ్చి ఉంటుంది అనుకుంటారు. న్యాచురల్గా వచ్చిందంటే నమ్మడానికి ఎవరన్నా సిద్ధంగా ఉంటారా? ఉండాలి సార్. నమ్మక తప్పదు. అది మీ జీవితంలోనే జరిగింది. అవును సార్. పెళ్ళి 21 సంవత్సరాలు అయింది, కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు న్యాచురల్గా. ఇప్పుడు 23 రన్నింగ్ సార్. 23 రన్నింగ్. మన December 8కి 23లో పడ్డాం సార్. 23 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. అవును సార్. అది నమ్మశక్యం కాని రీతిలో. అవును సార్. అలాగే ఏమని ప్రాబ్లం ఏమి లేదా అంటే, మరి 21 సంవత్సరాల పాటు రాలేదు కదా, ఎక్కడ 23 సంవత్సరాల పాటు బయట చూపించిన ప్రతి చోట ఏదో ఒకటి చెప్పారు. కొందరేమో హెమరేజిక్ సిస్టులు ఉన్నాయన్నారు, రాలేదన్నారు. కొంతమంది ఏమో పీసీఓడీలు ఉన్నాయి, రాలేదని చెప్పారు. అలాగే అండాలు పెరగట్లేదు, పగలట్లేదు అని చెప్పారు. అలాగే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని చెప్పారు. డేట్లు సరిగ్గా రావట్లేదు కాబట్టి రాలేదని చెప్పారు. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ప్రెగ్నెన్సీ అనేది మాత్రం ఎక్కడా రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాలేదు. అవును సార్. మరి ఇంకా ఏం చేయాలో అర్థం కాక చివరికి మరి మా దగ్గరికి ఎట్లా వచ్చారు మీరు? యూట్యూబ్ సార్. యూట్యూబ్. అవును సార్. ఏంటి దేని గురించి ఎతికారు? ఫైబ్రాయిడ్స్కు ప్రెగ్నెన్సీ వస్తుందని ఎతికారా, సిస్టిక్ అన్నారా? ఎందుకంటే మీకు ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయి సార్. అసలు ప్రాబ్లం ఏంటంటే సార్, అయితే మాకు మా అమ్మ నాన్నలకు వచ్చేసి 6 సంతానం సార్. ఇంట్లో పెద్ద నేను, అక్కయ్య ఫస్ట్ పెద్ద అక్క లేడీస్లో. అయితే ఆమె కూడా 4 పిల్లలు పుట్టి చనిపోయారు సార్. నాకు అది కాలేదు. సెకండ్ వచ్చి తమ్మునికి, ఆయన కూడా లేట్ అయ్యారు సార్. ఆయన 2 ఇప్పుడు బాబులు. సెకండ్ తమ్మునికి ఒక పాప. అది అందరికీ అయ్యారు, నాకు కాకపోయింది. ఇది నాకన్నా చిన్నోళ్ళకి అని చెప్పేసి నేను అంటే జాబ్ మానేసి సార్ కొంచెం ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. కొంచెం ప్రాబ్లం ఉండే కంపెనీకి ఇంటి దగ్గరనే ఉంటున్నా. అంటే పొలం పనులు చేసుకుంటూ ఉంటున్నా సార్. ఒక చెట్టు దగ్గర ఉండి వీడియోలు చూస్తున్నా సార్. నార్మల్ క్యాజువల్ చూస్తున్నా, నేను యూట్యూబ్ లో వీడియో చూస్తున్నా. అందులో మీ వీడియో కనిపించింది సార్. కనిపించింది. దాన్ని ఏందని చెప్పి వెతకలే సార్. మా చూస్తే కనిపించింది. దాన్ని 2-3 సార్లు చూశాను సార్. చూసిన మా వైఫ్ తో డిస్కషన్ చేశాను. ఆ వీడియో దేని గురించి చెప్పాము? ఫైబ్రాయిడ్ గురించి చెప్పామా, సిస్టుల గురించి చెప్పామా, పిల్లల గురించి చెప్పామా? పిల్లల గురించి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి, పిల్లలు పొందటం దాని గురించి వచ్చినాయి సక్సెస్ వీడియోలు వచ్చినాయి సార్. మనం మామూలుగా జనరల్ గా అన్ని సక్సెస్ వీడియోలే ఉంటాయి. ఎక్కువ మంది, కొన్ని వేల మంది ఉన్నారు మన దగ్గర ప్రెగ్నెన్సీ పొందిన వాళ్ళు. ఫైబ్రాయిడ్ ఉండి కూడా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ పొందిన వాళ్ళు, సిస్టులు ఉండి కూడా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ పొందిన వాళ్ళు, అలాగే ఏజ్ 20 ఏళ్ళు, పెళ్ళి 20 ఏళ్ళు దాటిపోయి కూడా ప్రెగ్నెన్సీ పొందిన వాళ్ళు న్యాచురల్గా, ఐవీఎఫ్ లేకోకుండా. అలా ఇలాంటివన్నీ ఉన్నాయి. ఏజ్ ఎంత ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు. ఇక్కడ 53 ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీ పొందొచ్చు అని చెప్పారు సార్. అది చూస్తుంటే నా వీడియో కనిపించింది సార్. మా వైఫ్ తో డిస్కషన్ చేసిన సార్. అయితే ఆమెన్నది పోదామన్నది సార్. కొంచెం ఆర్థికంగా కొంచెం ప్రాబ్లం ఉండే, కానీ 1 వీక్లో ఇక్కడ వచ్చినాం. నిన్న డేట్ కి సంవత్సరం సార్. ఇక్కడ కరెక్ట్గా సంవత్సరం అయింది. నిన్న డేట్ కి 27th మార్చిలో వచ్చాం సార్. అవునవును, మార్చి. నిన్నటికి 1 year. మెడిసిన్ వాడిన 10 months 27/3/2024లో వచ్చారు. అవును సార్. భర్త వయసు అప్పటికి అంటే మీ వయసు 44 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత? 45 సార్. ఇప్పుడు 45 కదా. ఓకే. అదే December 8th నా మ్యారేజ్ 22 years కంప్లీట్ సార్. December 11th రోజు ప్రెగ్నెంట్ టెస్ట్ కిట్ యూరిన్ తో చేసుకున్నాం. మళ్ళీ కన్ఫర్మ్ వచ్చింది సార్. కన్ఫర్మ్ వచ్చింది. అలాగనే పోయింది సార్. అది పోయింది. అవును, మన దగ్గర వెంటనే వాడగానే వచ్చింది. వెంటనే పోయింది సార్. 5 days లోనే పూర్తిగా అవ్వలా కోర్సు. అవును సార్. మన కోర్సు స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లోనే వచ్చేసింది. అవును సార్. మళ్ళీ అది నిలబడలేదు. వెంటనే మళ్ళీ మన దగ్గరికి వస్తే చెప్పాము, ఇది క్రిములు పూర్తిగా పోకపోవడం వల్ల వచ్చింది, మళ్ళీ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడండి అని చెప్పి మళ్ళీ మెడిసిన్ ఇచ్చాం మనం. అవును, మళ్ళీ మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఇచ్చారు. అందులోనే సక్సెస్ సెట్ అయిపోయింది. ఇంజెక్షన్లు కూడా ఇచ్చారు. మళ్ళీ టీకాలు, ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు ఇచ్చాం. ఇచ్చేటప్పటికి సక్సెస్ అయిపోయింది. చూడండి ఎంత విచిత్రమో. బయట 23 సంవత్సరాల పాటు, అంటే ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చి 1 సంవత్సరం అయింది. 22 సంవత్సరాల పాటు బయట ఎక్కడా రాని ప్రెగ్నెన్సీ మన దగ్గర జస్ట్ మందులు ఇలా స్టార్ట్ చేయగానే వచ్చేసింది. కోర్సు కంప్లీట్ కూడా కాలేదు, స్టార్ట్ చేయగానే వచ్చేసింది. ఒక టీకా దెబ్బతో వచ్చింది అప్పుడు. అయితే మనం ఏం చేసామంటే, ఇట్లా కాదు, క్రిములు మొత్తం కంప్లీట్ అయ్యే వరకే కాస్త ఆగండి. ఎందుకో కొన్ని క్రిములు పోయి కొన్ని క్రిములు మిమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నాయి. మొత్తం క్రిముల కోర్సు 2 months ఉంటుంది. 2 months కోర్సు అయిపోయే వరకు ప్రెగ్నెన్సీ రాకోకుండా జాగ్రత్త తీసుకోండి అని చెప్పి ఈసారి మళ్ళా
కోర్సు రిపీట్ చేసాం. అవును సార్. రిపీట్ చేసి అది వాడిచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసి అవును సార్. క్రిమినల్ టాబ్లెట్ కంప్లీట్ తర్వాత హార్మోన్ టాబ్లెట్లని అవన్నీ వాడిచ్చిన తర్వాత కోర్స్ మొత్తం కంప్లీట్ చేసి ట్యూబులు కూడా ఒకసారి క్లీన్ చేసాం. అవును సార్. ఎందుకంటే క్రిముల కలేబరాలు ఏమన్నా అడ్డం ఉండి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తాయని సెలైన్ ద్వారా క్లీన్ చేసాం. అది 2000 రూపాయలతో. పెయిన్లెస్ ప్రొసీజర్, హార్మ్లెస్ ప్రొసీజర్, లేడీ డాక్టర్లు చేస్తారు లేడీస్కి. అలా చేసాం. అవన్నీ చేసిన తర్వాత వెంటనే అందుకుంది. సో చూసారా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని అక్కడే మీకు స్కానింగ్లు కూడా మీరు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ మళ్ళీ వచ్చింది ఏం చేయమంటారంటే వెంటనే అక్కడే స్కానింగ్ తీయించమన్నాం. స్కానింగ్ తీయించారు. ఇదిగో వరుసగా ఇంకొక స్కాన్. మళ్ళీ మనం దాన్ని నిలబెట్టడానికి కూడా మందులు ఇచ్చాం. ఎందుకంటే ఏ క్రిములు అయితే ఉన్నాయో ఫస్ట్ టైం డ్యామేజ్ చేసినాయో మళ్ళీ బిడ్డను నిలుపుకోకుండా చేస్తాయేమనే ఉద్దేశంతో మళ్ళీ మందులు ఇచ్చాం మనం. అప్పుడు వెంటనే పోతుంది కాబట్టి ఈసారి మనం జాగ్రత్త పడాలని చెప్పి మందులు ఇచ్చి కాస్త ఆగి ఇప్పుడు 3వ నెలలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీడియో తీసుకుంటున్నాం. అవును సార్. అసలు మీకు రావడమే ఒక విచిత్రం. అవును సార్. అది కూడా రెండు సార్లు రప్పించాం ప్రెగ్నెన్సీ. వచ్చిన కొద్ది రోజుల్లోనే 2 సార్లు రప్పించాం. ఆ వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా ఇప్పుడు 3వ నెల నిండే వరకు ఆగుదామని చెప్పి వీడియో ఆపి ఇప్పుడు వీడియోని తీసుకుంటున్నాం. అసలు చూడండి, 22 సంవత్సరాలు అంటున్నారు ఆల్మోస్ట్. మరి ఇంతకాలం పాటు ప్రెగ్నెన్సీలు రాకపోతే బయట ఎవరైనా సరే ఏమంటారు? మీకు ఏం చెప్పారు అందరూ? ఐవీఎఫ్లు తప్ప వేరే మార్గమే చెప్పట్లేదు. అదే అందరూ ఐవీఎఫ్లు చెప్తున్నారు. కాకపోతే ఒక్కోసారి పేదరికం కూడా వరమైద్ది. మన నెలకి 3 లక్షలు ఖర్చు పెట్టుకునే స్తోమత లేక దేవుడి మీద భారం వేసి ఏదో ఒక రకంగా దేవుడు దారి చూపించకపోతాడా, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోలేకపోతామని ఆశతో కూర్చున్నారు. ఎందుకంటే ఫైబ్రాయిడ్ ఉంది, హెమరేజిక్ సిస్ట్ ఉంది, పీసీఓడి ఉంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి. వయసు చూస్తే 40 దాటిపోయింది. ఇప్పుడు ఆమెకు 40 సార్. అంతే కదా మరి, 40 దాటిపోయింది. అవును సార్. మీకు 45, ఆవిడకి 40. అవును సార్. మరి ఇంత ఏజ్ ఉంటే బయటకు వెళ్ళగానే ఫస్ట్ రోజే చెప్పేస్తారు ఐవీఎఫ్. వీలైతే డోనార్కి వెళ్తే మంచిది అంటారు. నీకో డోనార్, ఆవిడకో డోనార్. అలాంటిది నీ కణాలతో, ఆవిడ అండాలతో, ఆవిడ గర్భసంచిలో ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా. మరి ఇది మ్యాజిక్ అంటారా కాదా? 100% మ్యాజిక్ సార్. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేసిందా? 200% సక్సెస్. ఇంకా చాలా మంది అపనమ్మకంతో ఉన్నారండి. మనం చెప్పేది ఏదో కామెడీగా చెప్తున్నాము, ఇదంతా కామెడీ అనుకుంటున్నారు. కానీ దేవుడు దయ ఉంటే తప్ప మన వీడియో కనపడదాలి. అవును సార్. మీకు కూడా దేవుడు దయ కలిగింది. నాకు 21 సంవత్సరం కనిపించింది. మీ బాధని, మీ కన్నీళ్ళని, మీ ఆవేదనని దేవుడు అర్థం చేసుకుని మిమ్మల్ని ఆ ఒడ్డుకి ఎక్కించడానికి ఒక వీడియో రూపంలో దారి చూపించారు. నేను ఈ స్మార్ట్ మొబైల్ ఆడబట్టి కూడా నేను సార్ 10 years అవుతుంది. ఈ 10 years లోపు ఎందుకు అనిపించలే అనిపిస్తుంది సార్. టైం కర్మ ఫలితం తీరినప్పుడే అనిపిస్తుంది. మన కర్మ ఫలితం తీరినప్పుడే, మన నెత్తి మీద సైతాను వదిలినప్పుడే, అప్పుడు ఈ లోపల పొగరనే భూతం అక్కడ ఉన్నప్పుడు ఆ పొగరని వదిలించడానికి సందుల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి, గొంతుల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు దేవుడు. అక్కడ మనకు నరక యాతన కనబడుతుంది. సైతాను మనల్ని నరక యాతన పెడుతుంది. పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులు గుచ్చిచ్చి, మత్తులు ఎక్కించి, మరి డబ్బులు వదిలిచ్చి, ఒళ్ళు గుల్ల చేసి, డబ్బులు నిల్లి చేసి, మానసికంగా హింస పెట్టి, డిప్రెషన్లోకి వెళ్ళేటట్టు చేసి, కన్నీళ్ళు కార్చేటట్టు చేసి, ఆ కన్నీళ్ళలోని పాపం అంతా కరిగిపోయాక అప్పుడు చూపిస్తాడు దేవుడు. అప్పుడు దేవుడు కనపడతాడు. దెయ్యమంతా వదిలేక దేవుడు కనపడితే నా వీడియో చూపించి నాలాంటి వారు వైద్యో నారాయణో హరి సెలెక్ట్ చేసుకుని ఉంటారు. కాబట్టి మీకు బిడ్డని చేతిలో పెట్టాలంటే ఆయన డైరెక్ట్గా కిందకు వచ్చి పెట్టలేడు. కాబట్టి ఆ లోకరక్షకుడైన బిడ్డని కిందకు వచ్చి ఆయన కనలేడు. కాబట్టి ఆ బిడ్డని ఈ ప్రపంచానికి అందించడం కోసం మిమ్మల్ని కనడానికి మీ జంటగా, అది అందించడానికి, దారి చూపించడానికి నన్ను ఒక డాక్టర్గా సెలెక్ట్ చేసుకుని మన ఇద్దరిని అలా వీడియో ద్వారా దారి చూపిస్తాడు. ఒక స్నేహితుడి ద్వారానో, బంధువు ద్వారానో, వీడియో ద్వారానో దేవుడు దారి చూపిస్తాడు. ఆ దారి చూపించినప్పుడు నమ్మాలి. అవును సార్. నమ్మి రావాలి. ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ తెలుసుకుని, ప్రెగ్నెన్సీ పొందే మార్గాన్ని తెలుసుకుని ఆ దారిలో నడవాలి. నడిస్తే కదా, నడవనీయకోకుండా చేస్తుంది సైతాను, రానివ్వకుండా చేస్తుంది సైతాను. నేను ప్రతిసారి వచ్చి నేను హ్యాండ్తో తీసుకెళ్తున్నాను. నేను కొరియర్ కూడా పెట్టించుకోలేదు సార్. 2 టైం పెట్టించుకున్నా కొంచెం అది లేట్ అయిపోయింది. అవునవును. ప్రతిసారి వచ్చి నేను వచ్చి తీసుకెళ్లేదు సార్. మనం దూరపూర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ రాలేరని కొరియర్ కూడా పెడతాం. కొరియర్ వచ్చి రిటర్న్ కూడా అటు ఇటు తిరిగింది సార్. చాలా ప్రాబ్లం చేసింది ఒకసారి. కొరియర్ అయితే ఏమవుతుందంటే కొంతమంది సరిగా అడ్రస్ ఇవ్వకపోయినా, వాళ్ళ ఊరికి కొరియర్ DTDC లేకపోయినా కొన్ని ఇబ్బందులు అవుతాయి. అలా
కాకుండా వచ్చి భర్త వచ్చినా భార్య వచ్చినా మందులు ఇచ్చేస్తాం. మన మందులు కూడా 2 నెలలకు ఒకసారి. ఆ మందులు తీసుకెళ్ళిపోయి చక్కగా వాడుకుంటూ ఇంటి దగ్గర ప్రయత్నం చేసుకుంటూ ఉంటే ప్రెగ్నెన్సీ రాగానే మాకు కాల్ చేస్తే మన టెలికాలర్స్ ఉంటారు, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అవైలబుల్గా ఉంటారు. వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు మీకు సలహా ఇస్తారు. ఒక బ్లడ్ టెస్ట్, స్కానింగ్. ఇప్పుడు ఇట్లాగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇలా స్కానింగ్ ఏం చేయాలి, బ్లడ్ టెస్ట్ ఏం చేయాలి అనేది మనం అన్నీ చెప్పాం. ఈ టెస్టులన్నీ అక్కడ చేయించేసుకున్నారు. మీకు నచ్చిన డాక్టర్ దగ్గర, మీకు నచ్చిన ల్యాబ్ దగ్గర చేయించేసుకుంటారు. ఆ రిపోర్ట్స్ మాకు వాట్సాప్ పెట్టేస్తే ఆ రిపోర్ట్స్ని బట్టి మేము మళ్ళీ మీకు మందులు అనేవి భర్త వచ్చినా ఇస్తాం, భార్య వచ్చినా ఇస్తాం, 2 వచ్చినా పర్లేదు, 1 వచ్చినా పర్లేదు. మనకు కావాల్సిన టెస్టులన్నీ రాస్తాం. అవి చేయించుకుని వస్తే దాన్ని బట్టి ఆ రిపోర్ట్స్ని బట్టి మీకు ప్రెగ్నెన్సీకి మందులు ఇస్తున్నాం. ఫస్ట్ టైం మాత్రం ఒక్కసారి ఖచ్చితంగా రావాలి. ఇక్కడ చేసే టెస్టులన్నీ చేయించుకోవాలి. అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటి, నిలవబడపోవడానికి కారణాలు ఏంటి అనేవి మనం టెస్టుల ద్వారా కనిపెట్టి వాటికి మందులు అయితే వస్తే మందులు ఇస్తాం చేతికి, లేదంటే కొరియర్ అయినా పెడతాం. వాడే విధానం వస్తే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రాలేకపోతే ఫోన్ ద్వారా టెలికాలర్స్ ద్వారా మన ఫార్మసిస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా మీకు పద్ధతి ప్రకారం మేము వాడిస్తాం. ఇది సో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఈ ఫార్ములాకి ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఎంత ఫీజు మన దగ్గర? 500 సార్. ఎప్పుడు ప్రతి 10 రోజులకు ఒకసారి ఫీజు బయట అంతా. 15 రోజులకి, 10 రోజులకి, మహా అయితే 4 రోజులకి. ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు అంటే 1 year అయినా సరే 500 ఫీజే. అది కూడా మీకు ఏదన్నా చిన్న చిన్న డౌట్లు వస్తే ప్రతిసారి హాస్పిటల్కి రావక్కర్లేదు. ఫోన్ కాల్స్ 3 ఉంటాయి. 3టికి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఫోన్ చేసుకుంటే చిన్న చిన్న సందేహాలని ఫోన్ ద్వారానే నివృత్తి చేస్తాం. మన డాక్టర్స్ ఉంటారు, ఫార్మసిస్టులు ఉంటారు, వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పలేనివి ఉంటే నన్ను అడిగి చెప్తారు, తెలియనివి అది కుదరకపోతే నాతో మాట్లాడిస్తూ ఉంటారు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి తిరుగుడు అనేది లేదు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మన తాతలు, ముత్తాతలు, బామ్మలు, మామలు ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారో, డజన్లు ఎలా కన్నారో, ఒక్క IVF లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు అని చెప్తుంది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఇంగ్లీష్ మందులు ఇవేవి మనం తయారు చేసినవి కాదు, అన్నీ ఈ ప్రపంచంలో ఉన్నవే. కానీ ఎవరికి ఏ బిల్ ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎంత డోసులు ఇవ్వాలన్నదే మ్యాజిక్. టీకా ఇచ్చాను, టీకాతోనే వచ్చేసింది మీకు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ. కేవలం మందులు కూడా వాళ్ళ 22 సంవత్సరాలు రాని ప్రెగ్నెన్సీ జస్ట్ ఒక ఇంజెక్షన్తో, టీకాతో వచ్చింది మన దగ్గర. అది ఒక మ్యాజిక్. కానీ అది మీకు నిలబడలే, ఎందుకంటే క్రిములు మిగతాయి పోలా, వాటి వల్ల అది కొట్టేసింది. అందుకే ఈ 2వసారి ఏం చేసాం, మళ్ళీ వాటిని అన్నింటినీ క్లియర్ చేసి మరలా ప్రెగ్నెన్సీ రప్పించాం. ఇప్పుడు నిలబెట్టాం, 3వ నెల వరకు నిలబెట్టాం. అంటే అసలు మీకు 22 సంవత్సరాలు ప్రెగ్నెన్సీ అనేది తెప్పించలేకపోయారు ప్రపంచంలోని ఏ డాక్టర్. అసలు ఇక్కడ 1 yearలో 2 సార్లు తెప్పించాను ప్రెగ్నెన్సీ. ఎంత ఈజీగా వస్తుందో ప్రెగ్నెన్సీ, చిటికేస్తే వస్తుంది ప్రెగ్నెన్సీ. అలాంటి మ్యాజిక్ ఫార్ములా ఇక్కడ ఉంది. మన తాతలు, ముత్తాతలు అప్పుడు ఫ్యామిలీ డాక్టర్ల దగ్గర ఎలాగైతే వాళ్ళ శరీరంలో ఉన్న రుగ్మతల్ని మందు మాకులతో సరి చేసుకున్నారో అలాంటి ఫ్యామిలీ డాక్టరు ఇప్పుడు ఉంది అనే విషయం మీరు తెలుసుకున్నారు, మీరు లాభం పొందారు. మరో 3కి లాభం పొందడానికి నా వీడియో ద్వారా దేవుడు ఎవరికన్నా దారి చూపిస్తే ఇలా ఫైబ్రాయిడ్లు ఉన్నవాళ్ళు, PCODలు ఉన్నవాళ్ళు, సిస్టులు ఉన్నవాళ్ళు, ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, ఎమరేజిక్ సిస్టులు, ఎడినోమయోసిస్లు, ఎండోమెట్రియోసిస్లు ఉండి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు న్యాచురల్గా. 22 ఏళ్ళు పెళ్ళైనా కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు న్యాచురల్గా. 40 సంవత్సరాల వయసు దాటిపోయినా కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు న్యాచురల్గా అనేది వాళ్ళు ప్రూవ్ చేశారు. మీరు ఈ ప్రూవ్ చేయడమే కాకుండా ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఈ మిరకిల్స్ జరుగుతున్నాయి, మ్యాజిక్ జరుగుతుంది ఇక్కడ. అలాంటిది మీరు కూడా ఉపయోగించుకోండి. IVFల జోలికి వెళ్ళొద్దు, ఆపరేషన్ల జోలికి వెళ్ళొద్దు, ఒళ్ళు గుల్ల చేసుకోవద్దు, డబ్బులు నిల్లు చేసుకోవద్దు, డిప్రెషన్లో మునగొద్దు. మీరు కూడా బిడ్డను పొందగలుగుతారు. పిల్లలు పుట్టాలంటే మనం పుడితే చాలు, మనకు పిల్లలు పుట్టి తీరుతారన్నా నేను ఫస్ట్ రోజే. అవును సార్, చెప్పాను. మీరు పుట్టారు అంటేనే మీకు బిడ్డ పుట్టి తీరాలన్నాను. అది వాళ్ళ వాస్తవం అవుతుంది కదా. అది ఆ విషయాన్ని నలుగురికి చెప్పాలని ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. సార్ నాకు అసలుకి సంతానం అవుతుందో కాదో అనుకున్నా. మాది హైదరాబాద్ అండి, మహేశ్వరం మండలం, రంగారెడ్డి డిస్టిక్, రావిరెల్ల, జన్నాయిగూడ విలేజ్ అండి. సార్ దగ్గరకు 100% సక్సెస్ అవుతుందండి. ఎలాంటి డౌట్లు పెట్టుకోవద్దు, ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు. సార్ చెప్పినట్టుగా వింటే మొత్తం ఖచ్చితంగా సంతానం అవుతుందండి.
సార్ వల్లనే నాకు ఈ కళ నెరవేరింది సార్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సంతోష గారు, రాజు గారు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా, వాళ్ళ సక్సెస్ స్టోరీ ఇది. ఎంతోమంది ప్రెగ్నెన్సీలు పొందారు. దేవుడు దయ వల్ల మరి ఆ కన్నీళ్ళని వాళ్ళ తుడుచుకోవడానికి ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాగే మరొక 4 కన్నీళ్లు తుడవడానికి ఈ వీడియో ఉపయోగపడాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు ఆ భగవంతుడు వీళ్ళని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ అండి. ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. రైట్. ఇలా బ్లీడింగ్ అని వచ్చింది అన్నారు. అవును.